లేదు దీనికి సంబంధించి ఇప్పుడు అటు థియేటర్స్ నుంచి కానీ ఇటు నిర్మాతల మండలి నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా ఒకసారిగా కంగుతిన్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే మరి కాసేపట్లో షో పడబోతుంది అనే టైంకి అయితే ఫ్యాన్స్ అంతా థియేటర్ల వద్ద హంగామా సృష్టిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రీమియర్ షోకి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అసలు ప్రీమియర్ షో ఉంటుందా లేదా అనేది సస్పెన్షన్ గా మారిందని చెప్పాలి. సో అయినా ప్రీమియర్ షోలు ఉంటాయని భావించి థియేటర్ల దగ్గరకు అయితే భారీగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చేరుకుంటున్నారు. హైదరాబాద్ లో ఈ ప్రీమియర్ షోస్ కి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఎందుకంటే ఎంతో సమయం కూడా లేదు ప్రీమియర్ షోస్ కి, అసలు ఉంటుందా ఉండదా అనేది కూడా ఫ్యాన్స్ అయితే ఒక నిరాశకు గురవుతున్న సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. మరి థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నారు. ఇప్పటి వరకు అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇవ్వాలి, షోస్ ఉంటాయా లేదని కూడా అంతా కూడా ఫ్యాన్స్ అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో పలు థియేటర్ల వద్ద అయితే ఫ్యాన్స్ హంగామా చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే తమ అభిమాన హీరోని ఏదైతే మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమానైతే ఒక వింటేజ్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తారంటూ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అయితే మరీ కాసేపట్లోనే తమ అభిమాన హీరోని స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఫ్యాన్స్ అయితే థియేటర్ల వద్దకు చేరుకున్నారు. భారీ ఎత్తున టికెట్స్ కూడా బుకింగ్ చేసుకున్నారు. సో ఈ తరుణంలో ప్రీమియర్ షోస్ కి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ అయితే తీవ్ర నిరాశ గురి చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి గౌతమి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గౌతమి చెప్పండి, అసలు ప్రీమియర్ షో ఉంటుందా లేదా అనేది ఇప్పటికి ఇంకా ఒక క్లారిటీ రాలేని వైను మనం చూస్తున్నాము. అసలు ఏంటి సిచ్యువేషన్ అక్కడ? అయితే సంక్రాంతి బరిలోని ఈసారి పెద్ద పెద్ద హీరోలే ఉన్నారు. మరి ప్రభాస్ రాజాసాబ్ కి సంబంధించి కల్కి తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మరొకసారి తెరపైన కనిపించబోతున్నారు. దిట్టు మారుతి కాంబినేషన్ లోని సరికొత్తగా థ్రిల్లర్ గా ఈ స్టోరీ తెరకెక్కుతోంది. సో ప్రేక్షకులందరూ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే రేపు రిలీజ్ ఉండగా ఈ రోజు ప్రీమియర్స్ పడతాయి అని చెప్పి నిన్నటి నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇటు బుక్ మై షోలో గానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా టికెట్స్ పెట్టని దాఖలు కనిపిస్తా ఉన్నాయి. ప్రెసెంట్ థియేటర్ దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొందో ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా ఓన్లీ కట్అవుట్స్ మాత్రం పెట్టారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి థియేటర్ వాళ్ళని కన్ఫర్మేషన్ అడిగి తీసుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ప్రీమియర్స్ ఆపేరు? ఎందుకంటే గతంలోని అఖండ సినిమా దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాము ప్రీమియర్స్ పడడానికి వీలు లేదు అని చెప్పి కూడా లాస్ట్ టైం దాఖలు చేసినట్టు కూడా మనం చూసాము కోర్టులోని. బట్ అయినా దానికి సంబంధించి ఎటువంటి పిటిషన్ రాకముందే అఖండ సినిమా ఎందుకు మీరు ప్రీమియర్లు వేశారు, సో దీనికి మీరు సంజాయిషి ఇచ్చుకోవాలి అని చెప్పి కూడా ఆ రోజు ప్రభుత్వం కన్నేరు చేసిన పరిస్థితి కనిపించింది. మరి ఆ ప్రభావమే ఇక్కడ ఏమైనా కనిపించిందా? ఈ రోజు ఇటు రాజాసాబ్ కి సంబంధించి ప్రీమియర్స్ పడకుండా కేవలం అంటే గతంలోని ఎప్పుడు కూడా ప్రీమియర్స్ పడకుండానే సినిమాలు ఎక్కువ శాతము అమౌంట్లు అంటే కలెక్షన్స్ కొల్లగట్టిన సందర్భాలు లేవా? మరి ఇప్పుడు ప్రీమియర్స్ అవసరమా? మరి ప్రీమియర్స్ అవసరమా అన్నట్టు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉంది. మరి ఫ్యాన్స్ అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం. రైట్, ఏం మరి ప్రీమియర్స్ పడమంటున్నారు? ప్రీమియర్స్ పడమంటున్నారు, ఏమంటారు? పడాలి, ఖచ్చితంగా పడాలి, ఖచ్చితంగా పడాలి. థియేటర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది మీకు? నాకైతే అప్డేట్ ఏం లేదు, ఇంతవరకు సమాధానం ఇవ్వట్లేదు. ఏమంటున్నారు నార్మల్ గా? రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు, రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు. ఆన్లైన్ లో కూడా లేవు టికెట్స్. ఓకే, సో ఒకవేళ ప్రీమియర్స్ కనుక ఇవాళ క్యాన్సిల్ చేస్తే ఏంటి మరి పరిస్థితి? అంతే ఇంకా చెప్పండి. అంతే అంతే, ఇంకా టికెట్ లో రిలీజ్ చేయాలి. కాదు, ఒకవేళ ప్రీమియర్స్ పడకపోతే ఓకేనా మీకు? మరి మరి ఏం మరి అంటే ప్రీమియర్స్ పడడానికి వీళ్ళకి డైరెక్ట్ గా సినిమా రిలీజ్ అయితేనే చూడాలి అంటున్నారు కదా. అక్క పడతాక ఈ రోజు 1 గంట అయినా సినిమా చూసే ఇంటికి వెళ్తాం. కానీ మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా 1 గంటకి పడతాదని కూడా ఏం చెప్పలేదు. అక్క పడతారక్క, కొంచెం టైం పడతాడు అంతే. సినిమా పడాలి, లేకపోతే తగలబడిపోతాయి థియేటర్ లో. ఇక్కడే రాడు అంతే. మా వాళ్ళు మొసలు తీసుకుని వస్తున్నాడు ఇప్పుడే. మొసలు తిప్పి కొట్టినట్టు మేము కూడా థియేటర్ లో చేస్తాం. మొసలు తిప్పి మేము కొడతాం మొత్తం. ఒకవేళ ప్రీమియర్ కనుక పడకపోతే ఆ ముసళ్ళతోనే వీళ్ళని కొడతా అంటారు. అంతే అక్క, పడతారక్క. మారుతి అన్న పైన చాలా ఊప్స్ పెట్టుకున్నాం. సినిమా టైలర్ చూసాక చాలా ఊప్స్ వచ్చిన అందరికి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ చాలా మంది ఫ్యాన్స్ కూడా చూస్తారు. మూవీ పక్కా పడతాయి. అంటే మరి ఇప్పటి వరకు కూడా టికెట్స్ కి సంబంధించి బుక్ మై షోలో గానీ ఎక్కడ కూడా పెట్టలేదు కదా. సో ఇంకా ప్రీమియర్ పడతాదన్న హోప్స్ ఉన్నాయా మీకు? ఇంకా ఉన్నాయి అక్క, ఇంకా ఉన్నాయి.
4 గంటలకు వచ్చి ఉన్నాం పడతాను అందుకే 4 నుంచి ఇక్కడే ఉన్నాం. మీరు 4 అక్క అంతా కాదక్క ప్రీమియర్స్ పడకపోతే మారుతి గారి ఇంటికి వెళ్ళిపోతాం. మారుతి గారు అడ్రస్ కూడా ఇచ్చారు. మారుతి గారు కాదు అడ్రస్ ఇచ్చింది ఎందుకు? ప్రీమియర్స్ పడకపోతే మా ఇంటికి రండి అని చెప్పారా మీకు? అంతే మాకు అదే మీడియా దగ్గరకు వస్తే టికెట్లు వస్తాయి అవే. కానీ ఆల్రెడీ ఇప్పటికే అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, టికెట్లు పెట్టలేదు. 9 గంటలకి షో అయితే పడాలి, 9:30కి. మరి ఆల్రెడీ 7:30 కావస్తుంది కాబట్టి మరి ఉండట్లేదు అని చెప్పైతే ఒకటి పర్లేదు. షో ఒక గంట లేట్ అయినా పర్లేదు, షో పడాలి. కానీ మరి ఏపీలో టికెట్లు ఇచ్చారు, ఇక్కడ తెలంగాణలో ఇవ్వలేదు. గవర్నమెంట్ అలా ఉంది ఇక్కడ తెలంగాణ. అంతే అంతే. ఓకే ఓకే. సో ఇక్కడ ప్రేక్షకులు అయితే అంటే చూస్తున్నాం కదా, చాలా నిరుత్సాహపడుతున్నారు. ఎప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా వచ్చి ఇక్కడ థియేటర్ దగ్గర పడిగాపులు కాస్తూ ఉన్నాము. ఇటు టికెట్లు ఆన్లైన్ లో పెట్టలేదు, కనీసం ఆఫ్లైన్ అంటే థియేటర్ దగ్గరైనా కూడా ఇస్తారేమో అని చెప్పి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నా. ఇక్కడ థియేటర్ కూడా సరిగ్గా స్పందించట్లేదు. వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళమని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ చాలా మంది వస్తూ ఉన్నారు, వచ్చి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అంటే ప్రీమియర్స్ పడతాయా లేవా అని చెప్పి ఎంతో మంది బయట పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు థియేటర్ యాజమాన్యం వాళ్ళందరూ కూడా లోపలికి రానివ్వకుండా చేస్తున్న సిచ్యువేషన్స్ అండ్ విజువల్స్ మనం ఇక్కడ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో ఎలాంటి అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు అభిమానులందరూ కూడా. అసలు ప్రీమియర్ పడుతుందా లేదా, ఒకవేళ పడకపోతే రీజన్స్ ఏంటి, ఎందుకు పడట్లేదు అని చెప్పి కూడా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అండ్ థియేటర్ యాజమాన్యం కూడా జనాలందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తోంది. మరి అయితే థియేటర్ కి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదా, లేకపోతే వాళ్ళ అభిమానులకి చెప్పట్లేదా, ఏమైనా గొడవ చేస్తారని చెప్పట్లేదా అన్నది కూడా ఇంకా తెలియట్లేదు. రైట్ రైట్. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా ఎలా ఉండబోతుంది? బాగుంటుంది అనుకుంటున్నారు? చాలా బాగుంది అనుకుంటున్నా. ట్రైలర్ సరే, మరి థియేటర్ యాజమాన్యం మీ అందరినీ వెళ్ళిపోమంటుంది కదా, మరి మీరు వెళ్ళిపోతారా? ఈ నైట్ ఇక్కడ ఏమైనా ఉండే ప్రయత్నం చేస్తారా? అంతే, సినిమా చూసే బయటికి వెళ్తాం. ఆ సినిమా వేయనంటే ఇక్కడ వండుకుంటాం, ఎక్కడ పడుకుంటారు? దాని పక్కన బండి తీసి దాని పక్కన అనుకున్నాం టికెట్లు ఇచ్చేంత వరకు. పక్కన పడుకుంటారు అంతే. ఇంకా వాడు ఇవ్వాలి టికెట్లు మాత్రం కష్టంగా. టికెట్లు ఇచ్చి సినిమా చూసినాకనే బయటికి వెళ్తాం. సో టికెట్ రేట్లు పెంపు పైన కూడా అంటే పెంచుకునే అవకాశం లేకుండా చేసింది కాబట్టి అంటే పెంచకూడదు అని చెప్పి ఏమంటారు మరి దీనికి? టికెట్ రేట్లు పెంచకూడదు అని చెప్పారు కదా. టికెట్ రేట్లు పెంచే తప్పేం లేదు, కానీ మా అంటే సామాజిక కూడా చేశారు అని. ప్రభాస్ ఫ్యాన్స్ పర్సెంట్ మంచి చూడు, రాజా సాబ్ చూడు, రాజా సాబ్ ఓకే. సో చూస్తున్నాం కదా, చాలా మంది వస్తూ ఉన్నారు. ఇంకా ప్రీమియర్స్ అంటే మరొక 2 గంటల్లోని ప్రీమియర్ పడాల్సి ఉంది. మరి ఎక్కడ చూసినా ఇటు మనం విశ్వనాథ్ చూసినా, లేకపోతే బ్రహ్మరాంబ అండ్ అంటే వేరే వేరే థియేటర్స్, లోకల్ థియేటర్స్ చూసినా ప్రతి ఒక్క చోట కూడా మొత్తం అంటే ఎప్పుడు కూడా సందడిగా ప్రీమియర్లు పడుతున్నాయి. దట్టు పాన్ ఇండియా హీరో సినిమా అంటే ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మనం చూస్తూ ఉంటాము. మరి ఎక్కడ కూడా ఆ సందడి వాతావరణం కానీ లేకపోతే థియేటర్స్ దగ్గర కూడా ఏ విధంగా ఉండిందో సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అసలు ప్రీమియర్లు అంటే ఎంత రచ్చ రచ్చ ఉంటుంది, ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ పండగ వాతావరణం మనకి ఇక్కడ థియేటర్ దగ్గర కనిపిస్తా ఉంటుంది ప్రీమియర్ షోస్ కి. అండ్ రిలీజ్ రోజు కన్నా ప్రీమియర్లకి ఎక్కువ శాతం ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చి సందడి చేసే వాతావరణం మనకి కనిపిస్తుంది. మరి అయితే రాజాసాబ్ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్, దట్టు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ప్రభాస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ అయినా మరి పొద్దున్న నుంచి కూడా ఎటువంటి సినిమా యూనిట్ దగ్గర నుంచి కానీ కనీసం ఒక ఇన్ఫర్మేషన్ రావాలి కదా, ప్రీమియర్స్ పడతాయా లేకపోతే పడవా అన్నది ఇటు సినిమా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాకపోవడం ఒకటైతే ఇక్కడ వరకు వచ్చి అభిమానులు నిరుత్సాహపడడం కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం. రైట్ అఖిల? చూస్తున్నాం కదా, ఎందుకంటే అటు ఫ్యాన్స్ చూస్తున్నాం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో. సో అలాంటిది వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు. అటు నిర్మాత మండలి కానీ అటు థియేటర్స్ యాజమాన్యం కూడా ఇప్పటి వరకు అక్కడికి బయటకు వచ్చి ఏమైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా?
ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి పాస్ చేయలేదు. ఇటు రాజాసాబ్ సినిమాకి సంబంధించిన ఇటు ప్రొడక్షన్ అంటే డైరెక్టర్స్ నుంచి కావచ్చు లేకపోతే యూనిట్ నుంచి కావచ్చు ఎవరు కూడా స్పందించలేదు. అంటే కేవలం ఇప్పటి వరకు టికెట్ పెంపు పైన ఏదైతే వివాదం నెలకొనిందో టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ కి వీళ్ళు నోటీసులు పెట్టుకోవడం జరిగింది. ఈసారి మేము పెంచుకుంటాము, టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి. సో ఇది జరుగుతుంది కానీ దాని తర్వాత ప్రీమియర్స్ పడతాయో లేదా గతంలో కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం. అసలు ప్రీమియర్స్ ఉండడానికి అవకాశమే లేదు, ప్రీమియర్స్ వేయబడదు అని చెప్పి కూడా లాస్ట్ టైం అఖండ టైం నుంచి చెప్పడం జరుగుతోంది. మరి అది ప్రభావం ఇప్పుడు రాజాసాబ్ మీద పడిందా అన్నది కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. మరి అయితే కనీసం అది ఆ ప్రీమియర్ పడుతుందా పడదా అన్న దాని గురించి ఒక వివరణ ఇవ్వాలి కదా. అభిమానులు మధ్యాహ్నం నుంచి కూడా ఒకవేళ అంటే ఆన్లైన్ లో ఎప్పుడెప్పుడు టికెట్లు ఓపెన్ అవుతుందని నిన్నటి నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రీమియర్లు పడడానికి ఇంకొక గంటన్నర ఉండగా కూడా ఇంకా ఎక్కడ కూడా బుకింగ్స్ ఓపెన్ కాని పరిస్థితి కనిపిస్తుంది. ఆన్లైన్ కావచ్చు లేకపోతే ఆఫ్లైన్ కావచ్చు, థియేటర్ దగ్గరకు వచ్చిన మేనేజ్మెంట్ కూడా సరిగ్గా స్పందించట్లేదు. మరి ఇంత రెక్లెస్ గా ఉంటే ఎలా అని చెప్పి కూడా ఇవాళ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ హర్ట్ అవుతా ఉన్నారు. మరి ఇక్కడ చాలా మంది చూస్తున్నాం కదా ఎంత మంది వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. ఇక మేనేజ్మెంట్ సరిగ్గా రెస్పాండ్ కాకపోవడంతో తిరిగి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, సినిమా పడుతుందా పడదా. ఒకవేళ పడితే అంటే మార్నింగ్ ఏమైనా ప్రీమియర్ షో ఒకవేళ తెల్లవారుజామున ఏమైనా వేస్తారా, పోనీ ఆ క్లారిఫికేషన్ అయినా ఇవ్వండి అని కూడా అడుగుతూ ఉన్నారు. అంటే బెనిఫిట్ షో ఏమైనా వేసే అవకాశం ఏమైనా ఉందా, ఒకవేళ బెనిఫిట్ షో కనుక వేస్తే ఏ టైంకి వేస్తారు అన్నది కూడా అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ అభిమానులు అందరూ కూడా. బెనిఫిట్ షో అయితే లేదా చెప్పండి, లేకపోతే డైరెక్ట్ గా రేపు షో రిలీజ్ అవబోతుంది కాబట్టి డైరెక్ట్ గా మేము అక్కడికే వెళ్ళి చూడాలా అని చెప్పి థియేటర్ ముందు ఏ విధంగా పడిగాపులు కాస్తున్నారో మనం చూస్తున్నాం. కనీసం మేనేజ్మెంట్ సినిమా ఉంటుంది లేదు అన్న వివరణ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ సినిమా యూనిట్ నుంచి కూడా వాళ్ళకి కూడా ఒక సరైన కన్ఫర్మేషన్ లేకపోవడం దీనికి కారణంగా కూడా ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తోంది. సో ఏదైనా ఇది చాలా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనగానే ముఖ్యంగా అందరికి గుర్తొచ్చేది సినిమా. దట్టు ప్రభాస్ అనేసరికి పాన్ ఇండియా లెవెల్లోనే అతనికి ఏ విధమైన ఫ్యాన్ బేస్ ఉందో చూస్తూ ఉన్నాము. అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్స్, ట్రైలర్స్ జనాలందరినీ ఏ విధంగా ఆకట్టుకున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, దట్టు పాన్ ఇండియా లెవెల్లోని సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇంత నెగ్లెక్ట్ గా ఉండడం ఏంటి, ఇంత రెక్లెస్ గా ఉండడం ఏంటి, అభిమానుల్ని ఇలా డిసప్పాయింట్ చేయడం ఏంటి అని చెప్పి కూడా చాలా మంది నిరుత్సాహపడుతున్న విజువల్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టే తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అయితే క్లారిఫికేషన్ అయినా ఇవ్వండి, సినిమా ఉంటుందా లేదా అని తిరిగి వాళ్ళు మనల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా వాళ్ళని అడుగుతున్నారు ఇన్ఫర్మేషన్ మాకు చెప్పండి అని చెప్పి. అండ్ యా సార్ చెప్పండి. సో ప్రీమియర్స్ ఉంటాయని చెప్పారా లేవని చెప్పారా? ఏమో ఇంకా 8 తర్వాత అన్నది మనకి కన్ఫర్మేషన్ అనేది చెప్తా అని చెప్పేసి అని అన్నారు. 8 తర్వాత ప్రీమియర్ పడుతుంది కదా అన్నారు. మరి టికెట్స్ ఎలా అంటే మరి ఇక చూడాలి. ఇక అంటే ఆఫ్లైన్ లో ఏమైనా ఇస్తారా? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ మా మిసెస్ ప్రభాస్ ఫ్యాన్. సో ప్రభాస్ ఫ్యాన్ ఓజీ మూవీకి నాకు తీసుకెళ్ళింది, ఆ మూవీకి దీన్ని తీసుకెళ్ళాలి. సో దానికోసం ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇటే వచ్చేసాను. అదే చూస్తాను. సో ఇది 8 గంటల తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తామని అయితే ఇటు థియేటర్ యాజమాన్యం చెప్పినట్టు కూడా ఇక్కడ ఫ్యాన్స్ చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అయితే 8 గంటల తర్వాత చూడాలి. అంటే ఇంకొక గంట సేపు, అంటే ఇంకొక 20-30 నిమిషాలు ఉంది. మరి 20-30 నిమిషాల్లోని టికెట్లు ఎలా వాళ్ళు ఇస్తారు, ఆన్లైన్ లో అప్పటికప్పుడు ఎలా బుక్ చేసుకుంటారు, దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎలా వస్తారు అన్నది ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అయితే దీన్ని బట్టి మనం ఒక అంచనా వేయొచ్చు. 8 గంటల తర్వాత ప్రసారం అంటే ప్రీమియర్లు వేస్తాము అని చెప్పడం దానిపైన ఉండవు అన్నట్టే మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే 8 గంటల తర్వాత థియేటర్లోని టికెట్లు అనేవి ఏ విధంగా పంపిణీ చేస్తారు, లేకపోతే ఏ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి అభిమానులకి ఏ విధంగా టికెట్లు ఇస్తారు అన్నది కూడా చూడాలి. ఒక్కసారి థియేటర్ చూడండి ఏ విధంగా చాలా నిశ్శబ్దంగా ఉంది. ప్రీమియర్లు అంటే థియేటర్లోని ఏ విధమైన హల్చల్ నడుస్తుందో, ఏ విధమైన పండగ వాతావరణం నడుస్తుందో మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా సంక్రాంతి అందరూ వెయిట్ చేసేది సినిమాల కోసం. మరి అలాంటి పెద్ద సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విత్ ఇన్ 1 వీక్ గ్యాప్ లో వస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి చూస్తున్నారు కదా ఎంత డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారో అందరూ. మరి 8 తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని అయితే థియేటర్ యాజమాన్యం చెప్పినట్టు ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ మొత్తం చూస్తున్నారు కదా ఏ విధంగా ఇటు డెకరేషన్స్ కి కావచ్చు, లేకపోతే కట్అవుట్స్ కావచ్చు, ఎక్కడ కూడా అంటే ఒక కన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల అభిమానులు ఏం చేద్దామన్నా ముందడుగు వేద్దాము, మనం ఏమైనా చేద్దామన్నా కూడా ఏది చేయలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ టైం లాగా మళ్ళీ ఏమైనా చేస్తారా, ప్రీమియర్స్ ఏమైనా క్యాన్సిల్ చేస్తారా,
సో ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మేషన్ కనిపిస్తున్నా ప్రేక్షకులు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అయితే రెడీగా లేరు. ఎందుకు మాకు ఈ విధంగా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏంటి, ఒకవేళ క్యాన్సిల్ చేసినట్లయితే పొద్దున్నే మాకు చెప్పాలి కదా అని ఇటు సినిమా యూనిట్ పైన అండ్ ఇటు థియేటర్స్ యాజమాన్యాల పైన కూడా సీరియస్ అవుతున్న సిచ్యువేషన్స్ మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. గౌతమి మనం చూస్తున్నాం కదా, సో ఇప్పటికే ఫ్యాన్స్ అంతా అక్కడికి వచ్చి చేరుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ లేకపోవడం, ఒకవేళ నిజంగా ప్రీమియర్ షోస్ ఆగిపోతే కనుక మూవీకి కూడా భారీగా నష్టం వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఎందుకంటే టికెట్స్ రేట్స్ పెంచండి అని చెప్పి కూడా నిర్మాతల మండలి కానివ్వండి, మూవీ టీం కూడా ఎంతో కష్టపడి అటు ప్రభుత్వం నుంచి అయితే టికెట్లు రేట్స్ పెంచేందుకైతే అనుమతులు తెచ్చుకుంటున్నారు. అలాంటిది ఇలాంటి జాప్యాల వల్ల మూవీకి భారీ నష్టం వచ్చే ఛాన్స్ కూడా ఉందనుకోవచ్చు. రైట్, అయితే ప్రీమియర్స్ పైన ఈ మధ్య కాలంలోని భారీ చిత్రాలన్నీ కూడా హోప్స్ పెట్టుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే కలెక్షన్స్ పరంగా వారం రోజులు ఆడే కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఒక్కరోజు ప్రీమియర్ కే వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇటు టికెట్ల రేటు పెంపు ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ప్రీమియర్ షోలోని వాళ్ళకి నచ్చినంత టికెట్స్ పెంపొందించుకోవడం కావచ్చు, లేకపోతే అభిమానులు ఏదైనా ప్రీమియర్ చూడాలి అని చెప్పి ఎంత ఆసక్తికరంగా వెయిట్ చేస్తూ ఉంటారు, ఎంత ఆసక్తి చూపిస్తూ ఉంటారో జరిగిన అన్ని పెద్ద సినిమాల ప్రీమియర్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రీమియర్ లోనే ఎక్కువ శాతం కలెక్షన్లు రాబట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇక్కడ వీళ్ళు టికెట్ రేట్లకు సంబంధించి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నప్పటికీ ఇప్పుడు మనకి ప్రీమియర్స్ పడకపోవడం వల్ల ఇది నష్టమే అన్నట్టయితే ఇక్కడ మనం క్లియర్ గా చెప్పొచ్చు. మరి రేపటి నుండి సినిమా కనుక రిలీజ్ అయితే ఈ ప్రీమియర్ కి వచ్చే అంత కలెక్షన్స్ రాకపోవచ్చేమో అని చెప్పి చాలా మంది అంచనా వేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఇటు ప్రభాస్ కాబట్టి ఆబ్వియస్లీ తనకున్న క్రేజ్, తనకున్న ఇమేజ్ వల్ల కలెక్షన్స్ పరంగా ఎలా అయినా సరే వస్తుంది. బట్ సినిమా టాక్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే మొన్న విమల్లోని బెనిఫిట్ షో వేసినట్టు కూడా తెలుస్తుంది. మరి అయితే టాక్ విషయానికి వచ్చేసరికి ఏదో యావరేజ్ గా ఉంది అన్నట్టు మరికొంతమంది దగ్గర నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ఇటు ప్రీమియర్ కి సంబంధించి ఇటు కలెక్షన్స్ రూపంగా ప్రొడ్యూసర్ కి ఇది మైనస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ రేపటి నుంచి సినిమా విడుదలైన తర్వాత మరొక 2-3 రోజుల్లో అటు మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా పోటాపోటీగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఏదైనా దెబ్బ మీద దెబ్బ పడే అవకాశాలే ఉన్నట్టు ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ ప్రీమియర్స్ అయితే ఖచ్చితంగా మైనస్ అయింది అటు ప్రొడ్యూసర్ కి. మరి దీనికి ఎటువంటి సమాధానం చెప్పుకుంటారు? మరి ప్రభుత్వం అంగీకరించినప్పుడు టికెట్ కి సంబంధించి పెంపు పైన ఎందుకు పోరాడారు, లేకపోతే ప్రీమియర్స్ పడాలి అని చెప్పి మీరేమైనా అడగలేదా గవర్నమెంట్ ని అనే క్వశ్చన్లు కూడా ఇవాళ అడుగుతున్న పరిస్థితి మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. మరి ఎందుకు సైలెంట్ గా ఉంది ఇండస్ట్రీ, ముఖ్యంగా రాజాసాబ్ టీం ఎందుకు సైలెంట్ గా ఉన్నది అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రేక్షకులకి సమాధానం ఇచ్చుకోలేకపోయి సైలెంట్ గా ఉన్నారా, లేకపోతే ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే ప్రీమియర్ ఏమైనా పడుతుందా? ఒకవేళ పడితే మరొక గంటలోనే పడాలి, మరి పడకముందే టికెట్లు ఏమో వీళ్ళకి రాలేదు, ప్రేక్షకులందరూ ఎప్పుడు బుక్ చేసుకుంటారు, ఎప్పుడు థియేటర్స్ కి వస్తారు, ఎప్పుడు సినిమా చూస్తారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ లేని సిచ్యువేషన్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కూడా టైం పెరుగుతున్న కొద్దీ ఒకరి తర్వాత ఒకరు క్లారిఫికేషన్ లేకపోతే థియేటర్ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చి కనుక్కొని వెళ్ళిపోతున్న పరిస్థితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ ఆల్రెడీ థియేటర్ దగ్గర చూస్తున్నారు కదా అందరూ ఏ విధంగా పడిగాపులు కాస్తూ ఉన్నారో. అదే మాకు ఏదన్నా చెప్పండి రా బాబు, ప్రీమియర్ ఉండదా లేకపోతే ఏదో ఒక కన్ఫర్మేషన్ అయినా ఇవ్వండి రా బాబు అన్నట్టు చాలా మంది ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్ సార్, అసలు ప్రీమియర్ పడుతుందంటారా పడదంటారా? ఏమో మేడం తెలియదు, పడాలి అసలు చూస్తే బెనిఫిట్ షో పడాలి, ప్రభాస్ ఫ్యాన్స్ కదా. కానీ నిజానికి చెప్పండి, అసలు హీరోస్ కి అంటే సినిమా ముందు ప్రీమియర్ షోలు అవసరం అంటారా? అవి అవసరం లేదు కానీ బెనిఫిట్ షో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నాం, పడాలి. ఏం ప్రాబ్లం ఉంది తెలియదు. చెప్పనా పడితే ఒక రకంగా ఉంటది, పడకపోతే వేరే రకంగా ఉంటది. కనెక్షన్ పరంగా అయితే మైనస్ అయ్యే పరంగా ఏం లేదు మేడం. రాజసాబ్ అయితే సూపర్ హిట్ అయితే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని అర్థమైపోయింది ఆల్రెడీ సినిమా. సెన్సార్ వల్ల మాత్రం రిలీజ్ చేయకపోతే అది కథ వేరే ఉంటది. ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇంకా బ్లాక్ బస్టర్ ఎలాగో సినిమా అది ఆల్రెడీ ఇచ్చేయింది రాజసాబ్ టాక్. ట్రైలర్ అయితే మేడం అది జోకర్ లాస్ట్ లో ఉంది ఒకటి, జోకర్ గెటప్ అది మాత్రం అల్టిమేట్ మేడం. ఇంకా అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ సీన్ కి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్రైలర్ లా సీన్ ఉంటదని. ఆ సీన్ కి మాత్రం మీకు ఇంకా గూస్ బంప్స్ ఇంకా మామూలు లేదు, ఇంకా మైండ్ మామూలు షాక్ కాదు మేడం. అసలు మారుతి అట్లా
పెడతారనేది కూడా యాక్సెప్ట్ చేయలేదు మేము. మారుతి మామూలుగా లేదు అసలు. మరి మీరు పెట్టుకున్న హోప్స్ అన్ని ఇవాళ డిసప్పాయింట్ చేసినట్టే అయింది కదా మరి. డిసప్పాయింట్ చేస్తే అప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు ఇంకా అవ్వాలని ఇంకా టైం ఉంది మేడం. ఇంకా మనకి ఇంకా 1 hour టైం ఉంది. 1 hour టైంలో మనకి డిసప్పాయింట్ ఏం అవ్వదు మేడం. డిసప్పాయింట్ చేస్తే ఇంకా హోప్ ఉంది. ఉంది మేడం. మారుతి ఆల్రెడీ ఆయన అపార్ట్మెంట్ నెంబర్ చెప్పాడు, అడ్రస్ కూడా చెప్పారు మనకి. కొండాపూర్లో బొటానికల్ గార్డెన్ పక్కన విల్లా నెంబర్ 17, బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్తే దగ్గర. అక్కడికి వెళ్ళి సినిమా పడకపోతే మారుతి ఇంటికి వెళ్తారు అంతే మేడం. ఖచ్చితంగా మేడం. మారుతి కూడా రమ్మన్నాడు ఆల్రెడీ. మారుతి కూడా ఇంటికి రమ్మన్నాడు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో రమ్మని చెప్పాడు అది మీ సినిమా డిసప్పాయింట్ చేసినప్పుడు మీకు ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేయలేదు అని తెలిసినప్పుడు రమ్మన్నారు. కానీ ఇచ్చిన డేట్ కి ఇవ్వాలి కదా మనకి. ప్రీమియర్ షో టైంకి కూడా ఇవ్వాలి కదా. అది కూడా రానప్పుడు మేమేం చేస్తాం. అది ఇప్పుడు దానికి కూడా వేసుకుంటాం అన్నమాట. సో లాస్ట్ టైం లాగా ఈసారి కూడా డిసప్పాయింట్మెంట్ చేస్తారు అన్నట్టయితే మనకి కనిపిస్తుంది మరి. లేదు మేడం, లాస్ట్ టైంలో ఇప్పుడు ఏం చెయ్యరు అనిపిస్తుంది నాకు. ఇంకా హోప్స్ అయితే ఉన్నాయి మాకు. ఇంకా 1 hour లో పడాలి. మరి ఎలా ఉంటుందో చూడాలి. మేము ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. మేము ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఆంధ్ర. అసలు మేము ఇక్కడ మియాపూర్ ఉంటాం. ఎస్. సో మేడం నాకు వచ్చిన డౌట్ ఉంది. ఏంటంటే లాస్ట్ టైం బాలీవుడ్ లో షారూక్ ఖాన్ సినిమా కోసం ప్రభాస్ ఆపారు కదా. ఆపినప్పుడు ఆయన ఇండియన్ సినిమాలో ప్రభాస్ పెద్ద హీరో అని చెప్పి కొట్టుకుంటూ వచ్చాడు కదా. అప్పుడు ఏంటో తెలుగు ఇండస్ట్రీ నిలబెట్టాడు కదా. ఈసారి కూడా దిల్ రాజు ఇబ్బంది పెట్టడం వల్ల ఆ విజయ్ గడి థియేటర్లు ఇస్తే మాకు ఇబ్బంది అయింది. అయినా సరే డార్లింగ్ ఏమన్నాడు, సరే పర్లేదు అన్నాడు. కానీ సినిమా అయితే ఆపారు కదా వాళ్ళది. అదే మన డార్లింగ్ ఏమన్నాడు, వద్దని అన్నాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని. తెలుగు ఇక్కడ సపోర్ట్ చేయాలి కదా. దిల్ రాజు అయినోడు ఆయన బాగుపడింది ప్రభాస్ వల్లే కదా. ఏకించాల్సిన బిల్లా మిస్టర్ డార్లింగ్ ఆయన బాగుపడింది ప్రభాస్ వల్లే. ప్రభాస్ పవన్ కళ్యాణ్ వల్లే ఆయనకు డబ్బులు వచ్చినాయి. అది ఆయన మర్చిపోయి మన తెలుగు మర్చిపోయి ఈయన ఏం చెప్పాలి, ఇక్కడ విజయ్కి థియేటర్లు ఇచ్చినా సరే తమిళనాడులో ఏమి ఇవ్వాలి, ప్రభాస్కి ఆయనకు ఒక 500 ఇస్తే ఇంకో 300 ఇవ్వాలి కదా. ఆ విశ్వాసానికి లేదా మరి. ఇచ్చినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి, ఎన్నో కొన్ని పర్మిషన్లు ఇవ్వాలి. ఆంధ్ర మొత్తం నిన్నే టికెట్లు ఇచ్చేశారు. ఈ ఏలూరు, భీమవరం, రాజమండ్రి, తుని, వైజాగ్ అంతా. మరి హైదరాబాద్ ఎందుకు ఇవ్వట్లేదు? కుకటపల్లి ప్రభాస్ ఫ్యాన్స్ కట్టారని మీ అందరికీ తెలుసు కదా. తెలిసినప్పుడు ప్రభాస్కి ఇవ్వకపోవడమే నాకు అర్థం కావట్లేదు కదా. ఇక్కడ అంటే దిల్ రాజు ఎందుకు మరి స్పందించట్లేదు అంటే ఈసారి కూడా ఎందుకు ముఖ్యంగా తెలుగు హీరోలకి అన్యాయం మన నుంచే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నారు కదా. మనలో యూనిటీ లేదు కాబట్టి ఈ బాధలన్నీ వస్తున్నాయి మనకి. అది ప్రభాస్ మామూలు హీరో కాదు. మరి ప్రభాస్ అంటే మామూలు హీరో కాదు కదా. ఆయన పబ్లిసిటీ చేయలేక గిరాగా ఉన్నాడు. మిగతా వల్ల మాటలు ఇంకా వేరే చెప్పుకుంటే వేరే స్థాయిలో ఉండేవాడు. కానీ మా డార్లింగ్ అలవాట్లేదు. ధర్మమే నీకు బుద్ధి. ఒక కర్ణుడు, ఒక రాముడు లాగా మా వాడు అలాగే బుద్ధిమంతులాగా ఉంటాడు. ఉండాలి కదా. మరి ఇంతమంది ఇది మొత్తం మళ్ళీ దిల్ రాజు వల్లే ఇలా జరిగింది అంటారు. ఓకే, దిల్ రాజు గారికి లాస్ట్ సంక్రాంతికి గుంటూరు మహేష్ బాబు ఎంత ఇబ్బంది పడకండి. ఇబ్బందులు వచ్చినాయి హనుమాన్ సినిమా వల్ల. ఓకేనా, ఆయన ఏదో చేశాడు. మాకు ఇష్టమే దిల్ రాజు గారు అంటే. ఎందుకు ప్రభాస్ బాగా ఫేవర్ కాబట్టి కదా. ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనకి డార్లింగ్ ఒక 250 థియేటర్ ఇవ్వాలి కదా. ఆయనకి ఆ విశ్వాసం ఉండాలి కదా. మరి లేకుండా ఇప్పుడు విజయ్ గారి సినిమా వచ్చిందని చెప్పి విజయ్కి ఆ లాస్ట్ టైం షారూక్ ఖాన్కి ఇచ్చాం, ఈసారి విజయ్ కూడా ఇస్తాం. తెలంగాణలో షో పెడితే, లేకపోతే ఆపితే ఆంధ్ర తెలంగాణ మొత్తం ఆపమానండి. మరి అయితే ఇప్పుడు ఏదైతే ప్రీమియర్ ఆపారు ఇవాళ మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది విజయ్ సినిమా. మరి రేపు పొద్దున్న విజయ్ సినిమాకి కేటాయించిన థియేటర్లు ఏవైతే ఉన్నా ఆ థియేటర్ లో సినిమా కనుక రిలీజ్ చేస్తే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఖచ్చితంగా ఒప్పుకుంటాం. మాకంటే వేరే వాళ్ళు అంటే మాకు ద్వేషం లేదు. మా డార్లింగ్ అంటే మాకు ఇష్టం. కానీ సినిమా రిలీజ్ అయ్యి తెలంగాణలో ముందు ఆంధ్ర కన్నా నైజాం నవ్వం మా రాజుగారే, మా డార్లింగ్ ప్రభాసే ఇస్తేనే హ్యాపీ అని మేము అనుకుంటున్నాం. ఓకేనా, ఇస్తే మేము ఏంటో చూపిస్తాం. ఒక యావరేజ్ సినిమాకి దాన్ని 250 కోట్లతో 200 కోట్లతో మేము చూపిస్తాం ఖచ్చితంగా. మేము దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు దాకా పర్మిషన్ లేదు, బుక్ మిషన్లో టికెట్ రావట్లేదు. ఇంకేం చేయాలి మీరే చెప్పండి. కానీ క్యాన్సిల్ అని చెప్పి మరి తెలుస్తుంది కదా, ఏమంటారు మరి దీనికి? మేమైతే జీర్ణించుకోలేకపోతున్నాం అండి. క్యాన్సిల్ అంటే మాకు కుదరదు, మాకు నిద్ర పడుతుంది. ఆపితే ఆంధ్ర కూడా ఆపేమనండి. వాళ్ళు ప్రశాంతంగా సినిమా చూసి మేమేం చేయాలి మరి? ఆంధ్ర వెళ్ళి సినిమా చూడాలా? కాదు, మేము ఎలాగా చూడము, మీరు చూడొద్దు అనేది చెప్తూ ఉన్నారు. మరి లాస్ అయ్యేటట్టు లాస్ మా నిర్మాతకి ఇబ్బంది. రేపు మా డార్లింగ్ కర్నూలు లాగా రెమ్యునరేషన్ వదిలేస్తే నిర్మాతలకు ఇస్తాడు. మా హీరోకి బొక్కే కదా. మరి అలా వదిలితే రికార్డు మేము పెట్టలేం కదా. లాస్ట్ టైం షారూక్ ఖాన్ గా షాక్ ఇచ్చాం, ఈసారి విజయ్కి ఇస్తాం. మాకు ఆ సత్తా ఉంది. మరి ఆపితే కదా ఇచ్చేది. సినిమా ఆపితే మొత్తం ఆపమని ఇంకో 2 రోజుల తర్వాత రిలీజ్ చేయమనండి. మాకు మాత్రం కంప్లీట్ గా మా డార్లింగ్ సినిమా మొత్తం ఏపీ, తెలంగాణ, ఆంధ్ర మొత్తం 5 రాష్ట్రాల్లో మాకు హ్యాపీ. పెడితేనే కదా మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకో స్టెప్ ఎక్కించగలం. ఇంకెవరి వల్ల కాదు కదా. ఇంకోటి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో షారూక్ ఖాన్ కి, విజయ్కి
పోటీ అయ్యే దమ్ము ఇంకెవరికైనా ఉందా? ప్రభాస్ కి తప్ప ఇంకెవ్వరికీ లేదు. మాకు ఉంది. మాకు ప్రభాస్ ఫ్యాన్స్ అటెండ్ మేము చూపిస్తాం. మేము దానికోసం చేస్తాం అంతే. అదే అండి మేము చెప్పాలి. మీ వల్ల మీరు ఏమైనా చేయగలిగితే చేయగలరు. ఆపితే మొత్తం ఆపేయమనండి. మాకు మాత్రం మా డార్లింగ్ మాత్రం స్క్రీన్ మీద చూడాలి. సినిమా టాక్ ఉందని చెప్పి చాలా బాగుందని అందరికీ తెలిసింది నేను ఇన్స్టాగ్రామ్ వీడియో వల్ల. మా డార్లింగ్ ఆల్రెడీ ఫ్యాన్స్ నిలబడి ఫ్లాపులతో పెరిగిన హీరోయిజం అది. ఏదో హిట్టులతో కూర్చి 4-5 సినిమాలు హిట్ అయినట్టు కాదు. ఇప్పుడు హీరో ఎంత పాన్ ఇండియా అవుతాడు, ఇంకా పెద్ద హీరో అయ్యాడు మావాడు. అవుతాడు, ఇండియన్ సినిమాలో ఒక రేంజ్ లో నిలబెడతాడు మా డార్లింగ్ అంతే. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అవునా కదా? రాజులకే రాజు, ప్రభాస్ రాజు. గుర్తు పెట్టుకోండి. మీరు కూడా ఏమైనా అయితే గవర్నమెంట్ నుంచి హెల్ప్ చేయండి. మాకు సినిమా పడాలి. లేకపోతే మొత్తం ఆపేమనండి. ఇబ్బంది పెట్టట్లేదు. కలెక్షన్లు తగ్గితే మా డార్లింగ్ కి అది మా బాధ. కలెక్షన్ తక్కువ ఉండాలి. పుష్ప ఏంద్రాలింగ్, షారుఖ్ ఖాన్, విజయ్ మనలు పోటీ పడుతుంటే మా వాడైతే నెంబర్ 1 అండి ఎప్పుడన్నా. ఓకేనా? అంతే. షారుఖ్ ఖాన్ గడికి ఇచ్చారు, సరే విజయ్కి కూడా ఇస్తున్నాం. తమిళనాడు సినిమా ఆపినంత మాత్రం మాకు ఏం కాదు. తమిళ సంగతి మీకు తెలుసు కదా, ఆ లోకల్ కమ్యూనిటీ ఎక్కువ, ఫీలింగ్ ఎక్కువ. మా డార్లింగ్ ఏంటంటే సాగు జంతువు కాబట్టి అలా వదులుకుంటూ వస్తాడు అంతే. మాకైతే ఇబ్బంది లేదు. మాకు మా సినిమా రిలీజ్ అవడం ముఖ్యం. మాకు మీరు కూడా ఏమంటే హెల్ప్ చేయండి తెలంగాణ గవర్నమెంట్ నుంచి. ఓకేనా? సో ఇది విజయ్ సినిమాకి మేము అంత అనుమతి ఇచ్చినప్పుడు ఇక్కడ దిల్ రాజు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు? ముఖ్యంగా థియేటర్ల విషయంలో కూడా ప్రభాస్ కి అన్యాయమే జరిగింది. అయినప్పటికీ విజయ్ వెనక్కి తగ్గి, అంటే సినిమా ఏదైతే పోస్ట్ పోన్ అయిందో మరి ఇప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఎక్కడైనా సరే ఇలా చేస్తాడా ప్రభాస్? ఏం అనలేడా, లేకపోతే ఏం క్వశ్చన్ చేయలేడని చెప్పి మీరు ఇది ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి దిల్ రాజు పైన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి తెలుగు హీరోలకి ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ మీ సినిమాలు సత్తా చూపించుకొని మీరు ఇతర రాష్ట్రాల యొక్క హీరోలను ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ హీరోలను మీరే తొక్కేస్తున్నారు అని చెప్పి కూడా అభిమానులు మండిపడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో టైం పెరిగే కొద్దీ జనాలు కూడా పెరుగుతూ ఉన్నారు, థియేటర్ కి వస్తూ ఉన్నారు. రైట్, సినిమా ఇంకా రిలీజ్ అవుతుంది అని అయితే హోప్స్ పెట్టుకునే ఉన్నారు వీళ్ళు. ఏదైనా కూడా సినిమా రిలీజ్ కావాలి, అవ్వకపోతే డైరెక్ట్ గా మేము మారుతి ఇంటికి వెళ్తాము, మాకు అడ్రస్ కూడా తెలుసు, మాకు అడ్రస్ కూడా చెప్పాడు అని అయితే ఇక్కడ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి చెక్కేస్తాము అని అయితే వీళ్ళు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్టే కనిపిస్తుంది ఫ్యాన్స్ అందరూ. మరి ఈ విధంగా మమ్మల్ని డిసప్పాయింట్ చేయడం కరెక్టేనా? సో దిల్ రాజు కూడా ఇక్కడ ఎందుకు ఈ విధంగా ప్రతిసారి ప్రీమియర్ విషయానికి వచ్చేసరికి, లేకపోతే థియేటర్స్ విషయానికి వచ్చేసరికి ఎందుకు దిల్ రాజు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి కూడా అభిమానులు మండిపడుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ టైం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ అభిమానులు కూడా ఎక్కువ శాతం అంటే పెరుగుతూ ఉన్నారు, ప్రీమియర్ చూడాలి, రావాలి అని. సో ఇంకా వస్తూ ఉన్నారు. ఒకవేళ అంటే ఆన్లైన్ లో బుకింగ్స్ ఓపెన్ చేయకపోయినప్పటికీ థియేటర్ దగ్గర ఏమైనా ఇస్తారేమో అన్న హోప్ తోని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొని మరి ప్రీమియర్ కి వస్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం మనము. ఇందాక కూడా ఒక కపుల్ తో మనం మాట్లాడాము ఏ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ వస్తూ ఉన్నారు. సో అలా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రీమియర్ లో ఉంటాయి అనగానే టికెట్స్ ఏమైనా ఇస్తాదేమో మేనేజ్మెంట్ అని చెప్పి కూడా థియేటర్ కి డైరెక్ట్ గా వచ్చి వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, అభిమానులందరూ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ఎప్పుడు ప్రీమియర్ వేస్తారు, అసలు ఉందా లేదా, ఏదో ఒకటి మాకు చెప్పండి రా బాబు అని చెప్పి అయితే ఇక్కడ చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇటు సినిమా సంబంధించి మీరైనా కూడా ఏదో ఒక అనౌన్స్మెంట్ చెయ్యాలి, ఎందుకంటే ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో డిసప్పాయింట్మెంట్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ప్రీమియర్ లేవు అని తెలిసేసరికి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా వీళ్ళు తీసుకుంటారు అన్నది కూడా, ఎందుకంటే సినిమాని ఏ విధంగా ఆదరిస్తారు, ఎంత ఎమోషనల్ గా తీసుకుంటారు అభిమానులు అన్నది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి వాళ్ళ ఎమోషన్స్ తోనే ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే తెల్లవారే అనౌన్స్మెంట్ కనుక చేసినట్లయితే ఈ రోజు థియేటర్ వరకు వచ్చి హోప్స్ పెట్టుకోవడం అన్నది ఉండదు కదా అని అయితే ఫ్యాన్స్ ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రైట్, చూస్తున్నాం కదా మనం ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా మంది ఇటు ఫ్లెక్సీలు కట్టి మొత్తం కూడా అసలు రిలీజ్ అవుతుందా లేదా అని ఒకరి తర్వాత ఒకరు, అంటే కన్ఫర్మేషన్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఒకరినొకరు అడుగుతున్న ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. అన్న రిలీజ్ అవుతుందా సినిమా, అన్న ఇప్పటికైనా రిలీజ్ అవుతుందా, ఇంకొక గంటలో ఏమైనా రిలీజ్ అవుతుందా అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఒక్క నిమిషం. రైట్, అయితే వాళ్ళు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఇక్కడ చాలా మంది అంటే మేనేజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని డైరెక్ట్ గా వెళ్ళి క్వశ్చన్ చేయండి, మీ మీడియా నుంచి మాకైతే సహాయం చేయండి, సినిమా పడుతుందో లేదో చెప్పండి అని అయితే వీళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేస్తున్న ఇన్సిడెంట్ మనం ఇక్కడ క్లియర్ గా చూస్తూ ఉన్నాం. అండ్ ఒకసారి విజువల్స్ చూస్తున్నాం కదా,
ఫ్యాన్స్ అందరూ కూడా ఏ విధంగా వెయిట్ చేస్తూ ఉన్నారో మొత్తం ఏదో ఒకటి మాకు చెప్పండి, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని అయితే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్, ఇక్కడ స్పిరిట్ కి సంబంధించి పోస్టర్స్ తో సహా వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. లేదు రావాలి బయటికి రావట్లేదు. రైట్ గౌతమి, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే చూస్తున్నాం కదా సిచ్యువేషన్ అయితే అటు రాజా సాబ్ మూవీ కోసం అయితే ఫ్యాన్స్ ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రీమియర్ పడతదా లేదా అన్న క్లారిటీ అయితే ఇప్పటి వరకు లేదు. అయితే మరి కాసేపట్లో కూడా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఫ్యాన్స్ అయితే తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రతి ఒక్కరు ఇంకా కూడా టికెట్లు రిలీజ్ చేస్తారా లేదా అంటూ అటు థియేటర్ వద్ద అలాగే బుక్ మై షోలో కూడా ఆ టికెట్ల కోసం అయితే పడుగాపులో కాస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం అటు థియేటర్ వద్ద ఉన్నాయి అని చెప్పాలి. సో ఇప్పటి వరకు పలు చోట్ల అయితే టికెట్స్ ఇచ్చారు. ఇటు తెలంగాణలో మాత్రం ఎందుకు ప్రీమియర్ షోలపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదంటూ ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మరొక అరగంట లేదా గంటలో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వెయిట్ చేస్తామంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే థియేటర్ల వద్ద ఉన్నారు. ఎస్, మరి చూద్దాం కాసేపటి వరకు తర్వాత దీనిపై ఎలాంటి అప్డేట్ వస్తుంది. అటు నిర్మాతల మండలి కానీ ఇటు థియేటర్ యాజమాన్యం కూడా ఏమైనా స్పందిస్తుందా లేదో అనేది కూడా వేచి చూద్దాం. తీసే మొత్తం బ్రేకింగ్ న్యూస్, రాజా సాబ్ ప్రీమియర్ షోలపై గందరగోళం నెలకొంది. అయితే మరి కాసేపట్లో ప్రీమియర్ షోలు పడనున్నాయంటూ కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో థియేటర్లో రాజా సాబ్ ని చూసేందుకైతే ఫ్యాన్స్ అయితే థియేటర్ల వద్దకు చేరుకుని భారీగా క్యూ కట్టారు. అయితే హైదరాబాద్ లో ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే రాజా సాబ్ ప్రీమియర్ షోలు ఉంటాయా ఉండవా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి ఇప్పుడు అటు థియేటర్స్ నుంచి కానీ ఇటు నిర్మాతల మండలి నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా ఒకసారిగా కంగుతిన్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే మరి కాసేపట్లో షో పడబోతుంది అనే టైంకి అయితే ఫ్యాన్స్ అంతా థియేటర్ల వద్ద హంగామా సృష్టిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రీమియర్ షోకి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అసలు ప్రీమియర్ షో ఉంటుందా లేదా అనేది సస్పెన్షన్ గా మారిందని చెప్పాలి. సో అయినా ప్రీమియర్ షోలు ఉంటాయని భావించి థియేటర్ల దగ్గరకు అయితే భారీగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చేరుకుంటున్నారు. హైదరాబాద్ లో ఈ ప్రీమియర్ షోస్ కి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఎందుకంటే ఎంతో సమయం కూడా లేదు ప్రీమియర్ షోస్ కి, అసలు ఉంటుందా ఉండదా అనేది కూడా ఫ్యాన్స్ అయితే ఒక నిరాశకు గురవుతున్న సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. మరి థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నారు. ఇప్పటి వరకు అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇవ్వాలి, షోస్ ఉంటాయా లేదా అని కూడా అంతా కూడా ఫ్యాన్స్ అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో పలు థియేటర్ల వద్ద అయితే ఫ్యాన్స్ హంగామా చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే తమ అభిమాన హీరోని ఏదైతే మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమానైతే ఒక వింటేజ్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తారంటూ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అయితే మరి కాసేపట్లోనే తమ అభిమాన హీరోని స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఫ్యాన్స్ అయితే థియేటర్ల వద్దకు చేరుకున్నారు. భారీ ఎత్తున టికెట్స్ కూడా బుకింగ్ చేసుకున్నారు. సో ఈ తరుణంలో ప్రీమియర్ షోస్ కి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ అయితే తీవ్ర నిరాశ గురి చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి గౌతమి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గౌతమి, చెప్పండి, అసలు ప్రీమియర్ షో ఉంటుందా లేదా అనేది ఇప్పటికి ఇంకా ఒక క్లారిటీ రాలేని వైను మనం చూస్తున్నాము. అసలు ఏంటి సిచ్యువేషన్ అక్కడ? అయితే సంక్రాంతి బరిలోని ఈసారి పెద్ద పెద్ద హీరోలే ఉన్నారు. మరి ప్రభాస్ రాజాసాబ్ కి సంబంధించి కల్కి తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మరొకసారి తెరపైన కనిపించబోతున్నారు. దిట్టు మారుతి కాంబినేషన్ లోని సరికొత్తగా థ్రిల్లర్ గా ఈ స్టోరీ తెరకెక్కుతోంది. సో ప్రేక్షకులందరూ కూడా
భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే రేపు రిలీజ్ ఉండగా ఈ రోజు ప్రీమియర్స్ పడతాయి అని చెప్పి నిన్నటి నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇటు బుక్ మై షోలో గానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా టికెట్స్ పెట్టని దాఖలు కనిపిస్తా ఉన్నాయి. ప్రెసెంట్ థియేటర్ దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొందో ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా ఓన్లీ కట్అవుట్స్ మాత్రం పెట్టారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి థియేటర్ వాళ్ళని కన్ఫర్మేషన్ అడిగి తీసుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ప్రీమియర్స్ ఆపేరు? ఎందుకంటే గతంలోని అఖండ సినిమా దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాము ప్రీమియర్స్ పడడానికి వీలు లేదు అని చెప్పి కూడా లాస్ట్ టైం దాఖలు చేసినట్టు కూడా మనం చూసాము కోర్టులోని. బట్ అయినా దానికి సంబంధించి ఎటువంటి పిటిషన్ రాకముందే అఖండ సినిమా ఎందుకు మీరు ప్రీమియర్లు వేశారు, సో దీనికి మీరు సంజాయిషి ఇచ్చుకోవాలి అని చెప్పి కూడా ఆ రోజు ప్రభుత్వం కన్నేరు చేసిన పరిస్థితి కనిపించింది. మరి ఆ ప్రభావమే ఇక్కడ ఏమైనా కనిపించిందా? ఈ రోజు ఇటు రాజాసాబ్ కి సంబంధించి ప్రీమియర్స్ పడకుండా కేవలం అంటే గతంలోని ఎప్పుడు కూడా ప్రీమియర్స్ పడకుండానే సినిమాలు ఎక్కువ శాతము అమౌంట్లు అంటే కలెక్షన్స్ కొల్లగట్టిన సందర్భాలు లేవా? మరి ఇప్పుడు ప్రీమియర్స్ అవసరమా? మరి ప్రీమియర్స్ అవసరమా అన్నట్టు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉంది. మరి ఫ్యాన్స్ అయితే ఉన్నారు, ఒక్కసారి మాట్లాడతాం. రైట్, ఏం మరి ప్రీమియర్స్ పడమంటున్నారు? ప్రీమియర్స్ పడమంటున్నారు, ఏమంటారు? పడాలి, ఖచ్చితంగా పడాలి, ఖచ్చితంగా పడాలి. థియేటర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది మీకు? నాకైతే అప్డేట్ ఏం లేదు ఇంతవరకు, అప్డేట్ ఏమి ఇవ్వలేదా? సమాధానం ఇవ్వట్లేదు, ఏమంటున్నారు నార్మల్ గా? రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు, రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు. రిప్లై ఇవ్వట్లేదు. టికెట్స్ ఏమైనా ఆన్లైన్ లో కూడా లేవు టికెట్స్. ఓకే, సో ఒకవేళ ప్రీమియర్స్ కనుక ఇవాళ క్యాన్సిల్ చేస్తే ఏంటి మరి పరిస్థితి? అంతే ఇంకా చెప్పండి. అంతే అంతే, ఇంకా టికెట్లు రిలీజ్ చేయాలండి. కాదు, ఒకవేళ ప్రీమియర్స్ పడకపోతే ఓకేనా మీకు? మరి మరి ఏం మరి అంటే ప్రీమియర్స్ పడడానికి వీళ్ళకి డైరెక్ట్ గా సినిమా రిలీజ్ అయితేనే చూడాలి అంటున్నారు కదా. అక్క పడతాక ఈ రోజు 1 గంట అయినా సినిమా చూసే ఇంటికి వెళ్తాం. కానీ మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా 1 గంటకి పడుతుందని కూడా ఏం చెప్పలేదు. పడతారక్క, కొంచెం టైం పడతారు అంతే. సినిమా పడాలి, లేకపోతే